మల్కాజ్గిరి నియోజకవర్గం మీ సేవ దగ్గర ఉన్నాము. పుట్నాల కృష్ణ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం కార్యక్రమం చేస్తున్నారు, ఈ పోస్ట్ కార్డుల కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అడిగి తెలుసుకుంటాము. నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈ రోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క గోడును వినిపించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మన 6 గ్యారంటీల్లో మన ఉద్యమకారులకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల్లో భాగంగా మన ఉద్యమకారులకు 250 గజాలు మరియు అమరవీరులకు 25,000 పెన్షన్ మరియు ఇతరత్ర మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన సంవత్సరం అయినా కానీ ఇంకా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరు ఇంకా ఏమీ దాన్ని కొనసాగించడం లేదు. దానిలోనే భాగంగా మన తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ కు కనువిప్పు కలగాలని ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ రోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఈ మన పోస్ట్ కార్డుల ఉద్యమము మొదలు పెట్టడం జరుగుతుంది. మొదలు పెట్టడం మన మల్కాజ్గిరి నియోజకవర్గంలోని హల్వాల్ మన ప్రొఫెసర్ జయశంకర్ నిరాహార దీక్ష శిబిరంలో ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరియు ఇతర గ్రేటర్ హైదరాబాద్ నాయకులు రాష్ట్ర కమిటీ నాయకులు మరియు ఇతర సభ్యులచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ నుంచే మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 వరకు కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో పోస్ట్ కార్డులు ఇచ్చేసి మన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత చాటి మన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కనగాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మొత్తం ఉద్యమకారులందరూ విజయవంతం చేసి మన ఈ మార్చిలో మన అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీలో మన ఉద్యమకారుల మన మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చుకొని మన ఉద్యమకారులది అందరిది నెరవేర్చుకోవాలని ఆశిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. అంటే ఇప్పుడు అందరు అంటున్న మాట జూన్ లేదా జూలైలోగా పాజిటివ్ వైబ్స్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి, దానికి ఒకటి కార్యాచరణ రూపుదిద్దుకుంది అని అందరు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఏంటంటే ఈ కార్యక్రమం ఉద్యమకారులు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన ఉద్యమకారులకు ఇప్పటికే ఆలస్యమైంది. అది మన జూన్ లో మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపల ఇచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటది. లేకుంటే మళ్ళా మరి ఒక ఉద్యమము మన ఉద్యమకారుల తరఫున మేము ఇక్కడ నుంచే మొదలు పెడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓకే. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ మాతో ఉన్నారు గుండు దయానంద్ గారు. ఉద్యమం ఏంటి, దీనివల్ల మీరు చెప్పండి. ఫస్ట్ మాకు ఈ ప్రభుత్వం మేము ఎలక్షన్ ముందే దాంతో మేము మాట్లాడినాము. మాకు ఉద్యమకారులకి ఈ 6 పథకాల్లో మా పథకం కూడా పెట్టాలని అదే వాళ్ళు మన శ్రీధర్బాబు గారు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఒప్పుకొని మన ఈ ఉద్యమకారులకి 250 గజాల జాగా మరియు 25,000 పెన్షన్ ఇస్తా అని వాళ్ళు అప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అది 1 month లో చేస్తా అన్నారు. అది ఇంకా వాళ్ళ ఎందుకు డిలే అవుతుందో తెలియదు. ఈ ప్రభుత్వం ఒకటి చేసుకుంటూ వస్తుంది. అయితే మనది కూడా తొందరలో చేయాలని కోరుకుంటూ మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఉద్యమకారుల ఫోరం తరఫున. అయితే మనకు తొందరగా ఇప్పుడు దాదాపు 14-16 నెలలు అవుతుంది మనం చేయబట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మనకు వాళ్ళు డిలే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉద్యమకారులు అప్పటికి 2001 నుండి ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు 24-25 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఇల్లు గడవక వాళ్ళ పిల్లలు చదువులు ఇదైపోయి వాళ్ళ ఫ్యామిలీ చాలా దెబ్బతిని వాళ్ళు చాలా విభసంగా బతుకుతున్నారు. వాళ్ళు చాలా వాళ్ళ బతుకులు ఆగమాగంగా ఉన్నాయి. అందులో ఎంతో మంది వాళ్ళు అమరవీరులైన ఆ కుటుంబాలకు కూడా హామీ ఇచ్చారు. ఫస్ట్
అమరవీరులకు వాళ్ళకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ అమరవీరులకు ఫస్ట్ వాళ్ళకు నెరవేర్చాలి. ఆ తర్వాత 69 ఉద్యమకారులు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒకరోజు వాళ్ళ పాపము ఏజ్ అయిపోతుంది, వాళ్ళు కూడా కనుమరుగవుతున్నారు. వాళ్ళకు సెకండ్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత తొలి దేశం మలి దేశం మాకు 2001 నుండి పనిచేసే వాళ్ళకు కూడా ఈ పథకాలు హామీ చేసి 250 గజాల జాగా మరియు పెన్షన్ సౌకర్యం చేయాలి. ఎందుకంటే దాదాపు మేము 60 ఏళ్ళు దాటినాము. మేము ఇక 25 ఏళ్ళు ఉద్యమం, అంతకుముందు పార్టీలో మొత్తం 43-44 ఏళ్ళు పార్టీలో ప్రోగ్రామ్ లో తిరుగుతూ ఉద్యమాలు చేస్తున్నాము. మాకు ఈ టీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పుడు దాదాపు మేము 2001 నుండి ఇప్పటిదాకా కంటిన్యూ పని చేస్తూనే ఉన్నాము. మాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే హామీలు నెరవేర్చాలని మేము 33 జిల్లాల నుంచి అందరి మా జిల్లా కమిటీలని మండల కమిటీలని అంతా స్టేట్ వైడ్ గా మేము అందరికి పిలుపునిచ్చి ఈ రోజు నుంచి ప్రారంభించాము. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసలు సమావేశాల్లో ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే మీరు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా చేస్తున్నారు కాబట్టి మీకేమైనా సమాచారం ఉందా? ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా బిల్లు పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మాకు ఆశలు చేస్తారని, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి బడ్జెట్ ఉందో లేకుండా వాళ్ళు మెల్లమెల్ల ఒక్కోటి హామీలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఉద్యమకారుల ఫోరం కూడా ఈ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలు చేస్తారని ఈ అసెంబ్లీలో మేము బాగా ఆశిస్తున్నాము. మాకు ఈ ఆశలు నెరవేర్చాలని తొందరగా, ఎందుకంటే ఈ రాష్ట్రం గురించి మేము పోరాడినాం కాబట్టి మాకు కొంచెం మీరు దయచేసి మా ఉద్యమకారులకు ఈ హామీలు ఈ అసెంబ్లీలో చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మనం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అనంతలక్ష్మి మేడం గారు మనతో ఉన్నారు. మేడం, ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, దీని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులని గుర్తించాలి అనే ఒక అంశం మీద, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకారులకి ఒక పటిష్టమైనటువంటి నమ్మకము, అదేవిధంగా నెరవేరుస్తారనే ఒక ఆశ కూడా ఉద్యమకారులందరికీ కూడా ఉంది. కాకపోతే మా వంతు ప్రయత్నంగా ప్రభుత్వానికి ఉద్యమకారుల వంతుగా మరి ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసము ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని ఉద్యమం అనే కంటే కూడా ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేసే విధానంగా గుర్తు చేస్తూ, ఎందుకు అంటే ఇచ్చినటువంటి 6 హామీలలో తెలంగాణ రాష్ట్రం కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమకారులని మొట్టమొదటిసారిగా రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ గౌరవం మాకు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద కూడా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఉద్యమంగా మీరు తీసుకోవద్దని, మేము మా వంతు ప్రయత్నంగా మమ్మల్ని గుర్తించండి అని మీకు గుర్తు చేయడం కోసమే మరి ఉద్యమకారులు మేము కూడా ఉన్నాము, మాకు ఇచ్చిన హామీని మీరు గుర్తు చేయాలనే ఒక అంశాన్ని మరి సీఎం దృష్టికి తీసుకుపోవడం కోసమే ఈ వినూతమైనటువంటి ప్రయోగం. అయితే ఈ మధ్యనే మహిళా ఉద్యమకారి డోలి కృష్ణవేణి గారు, ఇక్కడ అల్వాలకు సంబంధించిన డోలి కృష్ణవేణి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు బతుకున్న ఉద్యమకారులకు సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే చనిపోయిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు, అనారోగ్యంతో చనిపోయారు, వయసు అయిపోయి చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటారు? తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున వాళ్ళకి ఎలాంటి న్యాయం మీరు ఆశిస్తారు? తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమం ఆ రోజు మలిదశ కానీ తొలిదశ ఉద్యమంలో కానీ అనేక మంది అమరులైనటువంటి అమరులందరినీ కూడా వారి కుటుంబాలకి ఈ రోజు వారి ఉద్యమంలో పాల్గొని భౌతికంగా వారు మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున, అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్కటైనా కూడా వారి గడప దాకా చేరవేసేటువంటి ప్రయత్నం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తుంది. తప్పకుండా ఎవరు అధైర్యపడొద్దు. ఉద్యమకారుల అందరినీ ఐక్యం చేయడం కోసమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉంది. మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కీలకంగా పనిచేస్తున్నారు మహిళా విభాగంలో. అయితే ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు సంబంధించిన కార్యక్రమాన్ని, అలాగే వారి సంక్షేమ పథకాలను వాటిని తీసుకునే అవకాశం వచ్చే అసెంబ్లీ అవకాశాల్లో ఏమైనా ఉందా? మీరేమనుకుంటారు? తప్పకుండా మాకున్నటువంటి పరిధిలో నేను మహిళా కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మహిళా కాంగ్రెస్ లో తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మగవాళ్లకు దీటుగా మహిళలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మహిళలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా తగిన న్యాయం ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే ప్రభుత్వం దృష్టిలో ఉద్యమకారులు అనే పదము, ఉద్యమకారుల ఒక ఎజెండా
గుర్తుంది వాళ్ళకి. తప్పకుండా మనందరికి కూడా ఒక్కొక్క హామీ ఏ విధంగా అయితే నెరవేర్చుకుంటూ వస్తున్నారో మనందరం కూడా ఈ రోజు పోస్ట్ కార్డుల సారాంశం కూడా అదే. అని ఇచ్చినటువంటి 6 హామీలని అమలు చేస్తూ వస్తున్నారు. అదే ఆ 6 గ్యారంటీల్లో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. మరి వాటి వైపు కూడా కొంచెం దృష్టి పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వినూతమైనటువంటి పోస్ట్ కార్డుల కార్యక్రమం తీసుకొని మనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తుంది. మనం అనుకున్నట్టుగా అతి త్వరలోనే రానున్నటువంటి ఏ విధంగానైతే ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసము కళాకారులను ఏ విధంగా అయితే 9 మందిని గతంలో గుర్తించి అందశ్రీ గారిని కానివ్వండి, గోరెటి వెంకన్న గారిని కానివ్వండి, అదేవిధంగా అశోక్ తేజ గారిని కానివ్వండి, మన గద్దరన్న గారిని కానివ్వండి, ఇలాంటి వారికి ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా తప్పకుండా న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిమ్మ సిన్నమన్న ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం జరుగుతుంది. 33 జిల్లాలలో ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రతి జిల్లాలో మండలాల్లో పోస్ట్ కార్డు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డికి చేరే విధంగా అందరూ పోస్ట్ కార్డులు ఈరోజు వివిధ జిల్లాలలో ఇస్తున్నాము. మేము అల్వాల్లో ఈరోజు పోస్టు అందరూ వచ్చి ఈరోజు పోస్టు ద్వారా రేవంత్ రెడ్డికి పంపిస్తున్నాము. మేము ఒకటే మా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. మీరు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టింది 25,000 రూపాయలు మరియు ఉద్యమకారులకు ఇస్తానన్నారు, మరియు 25,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, 250 గజాల జాగా ఇస్తున్నారు. అది వెంటనే అమలు చేయాలని చెప్పి మా ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం.